సూర్యుడు ధనుర్రాశిలో ఉండేటప్పుడు వచ్చేటువంటి శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి ఇదే ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఒక కథ ఉంది. ఇది ముక్కోటి దేవతలు ప్రసన్నమయ్యేటువంటి ఒక పర్వదినం. శ్రీమన్నారాయణుడు అత్యంత భక్తితో ఉన్నటువంటి వారిని అనుగ్రహించేటువంటి రోజు ఇది. భగవంతుడు ఈ జగత్తునంతటిని సృజించటానికి రచించినటువంటి వైదిక విద్యను బ్రహ్మగారి దగ్గర నుంచి చెవిలోంచి ఉద్భవించినటువంటి మధు కైటవ అనే ఇద్దరు అపహరించుకుపోయారు. ఎక్కడో జలాల లోపల దాన్ని దాచుకున్నారు. ఈ యొక్క వేదం ఆయన దగ్గర లేకపోవటం వల్ల బ్రహ్మ చేయవలసిన పని ఆగిపోయింది. ఈ విషయాన్ని భగవంతునికి బ్రహ్మగారు విన్నవించిన తరువాత వాళ్ళను ఉద్దేశించి భగవంతుడు ఆ వేదాలను తిరిగి ఇచ్చివేయండి అన్నప్పుడు, వేదాలు కావాలంటే మేము చెప్పింది చెయ్యమని వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగినప్పుడు అయితే ఏమి కావాలి అని విష్ణుమూర్తి గారు అడిగినప్పుడు, నెల రోజులు యుద్ధం చేసినట్లయితే ఈ యొక్క వేదాలు నువ్వేవైతే కోరుతున్నావో వేదాలను నీకు అప్పచెప్తామని చెప్పేసి వారు చెప్పిన తరువాత నెల రోజులు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వారిని ఓడించిన తరువాత కావాలని వారిని ఉద్దేశించి మాట్లాడాడు. భగవంతుని యొక్క నిత్య స్థానాన్ని ఇవ్వమని వాళ్ళు కోరారు. వీళ్ళని ఆ విధంగా పంపించటానికి వేరే ద్వారం ద్వారా వీళ్ళని వైకుంఠానికి పంపించాలనే ఉద్దేశంతో ఉత్తర ద్వారాన్ని వీళ్ళ కోసమని ప్రత్యేకంగా తెరిపించి దాంట్లోంచి వైకుంఠంలోకి ప్రవేశపెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ చూసినటువంటి అందాన్ని, ఆనందాన్ని, అదొక అద్భుతాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఒక కోరిక విష్ణుమూర్తి గారిని కోరటం జరిగింది. అదేంటంటే, మేము చాలా దుర్మార్గులం, మేము చాలా దుర్మార్గులం, దుష్టులము, నువ్వు ఇచ్చిన వేదాలనే అపహరించి సృష్టికి అన్యాయం చేయాలనుకున్న వాళ్లకు మీరు ఇంతటి మంచి ఉపకారం చేశారు. ఎవరెవరైతే ఈ రోజు ముక్కోటి ఏకాదశి ఈ రోజున ఉత్తమ స్థితిని చేరాలని కోరుకుంటారో వాళ్ళకి కూడా ఇటువంటి అవకాశం కల్పించు స్వామి. మాలాంటి దుర్మార్గులను కూడా నీవు ఇంతటి ఔదార్యం చూపించినందుకు గాను వేరే పుణ్యాత్ములు ఉంటారు, వేరే ప్రజలు ఉంటారు, కానీ ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని పొందే అవకాశం కల్పించటంలో వాళ్ళకి సహకరించు, వాళ్ళని కనుకరించు అని వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఇది ఉత్తర ద్వారం యొక్క ప్రత్యేక కథాంశం. ఎంత దుర్మార్గులైనప్పటికీ కూడా వాళ్ళు కూడా నలుగురు మంచి కోసం ఈ యొక్క మహద్భాగ్యాన్ని అందరికీ కలిగింపజేశారంటే వాళ్ళు కూడా ధన్యత్వం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో చూసిన వారికి, ఈ కథ విన్నవారు శ్రీమన్నారాయణుని కృపా కటాక్షలు ఉండాలని సర్వదా కోరుకుంటుంది మీ అమ్ములు అడ్డా.